హాయ్ అండి. ఈరోజు మనం తక్కువ మసాలాతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఇది మిక్సీలో వేసుకొని అందులోనే ఒక టమాటా, కొత్తిమీర, 4 లవంగాలు, 3 ఇలాచీలు చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసేసుకొని అదే ఆయిల్‌లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్‌ని ఫ్రై చేసేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, 2 స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కూడా కలుపుకోవాలి. అది కొంచెం దగ్గర పడ్డాక అందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్ అయితే వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆ ఉప్పు, కారం అంతా పట్టేంత వరకు. అందులోనే కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసి ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట దాన్ని. ఇంకా ఫైనల్గా అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా వేసేసుకోవచ్చండి. నేను వేసుకోలేదు, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఫైనల్లీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.